శ్రీధర్ రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవడానికే నాపై నిందలు వేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తాను పొంగులేటి బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేశాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని జూపల్లి అన్నారు. అందుకే తనపై కోపంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయని జూపల్లి కృష్ణారావు అన్నారు. సిబిఐ విచారణకు, జ్యుడిషియల్ విచారణకు సిద్ధమని మంత్రి అన్నారు. అటుగే 15th ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరిగిపోతా ఉంది. ఏ ఒక్కడు అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడితే చదవడం గొప్ప కాదు. ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల. నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపణగా గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని ఏమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామాల్లో గ్రామ ప్రజల ముందు చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం మీరు నేను సవాల్ ఇస్తా ఉన్నా. ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపల్లి ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల్లి చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్ చౌరస్తాలో నిలబడండి. మీరు